కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల పెట్రోల్ డీజిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. హుజురాబాద్లో పలు పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ కోసం క్యూ కట్టారు. వరి కోతల సీజన్ కావడంతో పెద్ద ఎత్తున డీజిల్ కొంటున్నారు రైతులు. దీంతో నిల్వలు తగ్గి డీజిల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు డ్రైవర్లు హైదరాబాద్ నుంచి డీజిల్ హుజురాబాద్కు తెప్పించి లారీల్లో నింపుతున్నారు. మరోవైపు వరిధాన్యం ఐకేపీ సెంటర్లకు సంబంధించిన లారీలను డీజిల్ లేక బంకుల దగ్గర నిలిపారు డ్రైవర్లు. అడ్డు కొడతా ఉంటా మార్కెట్ లో పెట్టిన పొద్దుగాలు వచ్చి అక్కడ పోయి లోడ్ వేస్తాను వరకే డీజిల్ లేదు. మేము బండి పెట్రోల్ పంపు పట్టుకొని వస్తా అంటే ఆ సౌండ్ కూడా అడ్డం తిరిగితే అలా డీజిల్ లేదని చూపించుతూనే వాళ్ళు వదిలిపెట్టిండ్రు. పంపుకి వచ్చినాం. ఈ గంట అవుతుంది వచ్చి గంట అవుతుంది ఇంకో గంట అవుతుంది అని అంటారు పంపు వాళ్ళు. అది ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు. ఈ బండి నడవకపోతే కూడా మాకు మా వ్యవస్థ కూడా నడవదు. అది నడిస్తేనే మాకు ఇంత బతుకు, లేకపోతే ఏముండదు. గవర్నమెంట్ ఈ డీజిల్ అనేది ఖుల్లా చేసి ఈ డ్రైవర్లకు ఇంత తినడానికి తిండి దొరుకుతుంది, దాని మీదనే బ్రతుకుతున్నాం కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మా మీద ఆలోచించి సానుభూతితో ఈ డీజిల్ ఖుల్లా చేయాలని మేము కోరుకుంటున్నాం. వడ్ల లోడ్కి వస్తే బండి ట్రాక్టర్ ఆగిపోతే అక్కడ ఇంట్లో ఉన్న కొద్దిగా డీజిల్ పట్టుకుని వచ్చినాం. అది పోసినాం. మళ్ళీ ఇప్పుడు తీసుకుపోయామని మేము హుజురాబాద్ బంకులకు వస్తే లేదంటారు. వెన్నబెల్లి వేయడం అక్కడ లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల ఉన్న బంకులలో ఇక్కడ లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకా రాలేదు అని చెప్తారు. వరి కోతలు కోసే మిషన్లు కూడా అయిపోతున్నాయి. కోత పవర్ ఎక్కువ అయిపోతుంది. ఈ డీజిల్ కొరత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకొని కొరత లేకుండా మెయిన్ రైతాంగానికి ఇప్పుడు వరి కోతలకైతే ఇబ్బంది లేకుండా చేయాలని. వరి కోతలు పూర్తిగా ఇప్పటికే కోతకొచ్చి ఆగిపోయినాయి. ఇక అవి పడిపోతున్నాయి. చేను వజన్ కూడా తక్కువ అవుతాయి. ఇంకా రాళ్ళ వర్షం ఇట్లా పడాయంటే ఇక మొత్తం అక్కడికి రాదు. ఎంత లేట్ అయితే అంత రైతు నష్టం. తొందరగా డీజిల్ అందించి ఏర్పాటు చేయాలి యథావిధిగా. కరీంనగర్ ఇసుక లోడ్ వేసుకొని వస్తున్నాము. వచ్చినాక హుజురాబాద్ లో డీజిల్ అయిపోవడం జరిగింది బండికి. హుజురాబాద్ లో వచ్చి ఎక్కడ 50 కిలోమీటర్ల దూరం ఎక్కడ చూసినా కూడా డీజిల్ దొరకలేదు బండ్లకు. ఇక్కడ వరంగల్ సైడ్ కూడా పోయి 50 కిలోమీటర్లు కూడా పోయి ఆటో కిరాయి కట్టుకొని పోయి చూసి అక్కడ డీజిల్ కూడా ఎక్కడ లేదు. దొరకకపోవడం వల్ల మా ఓనర్ కు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి డీజిల్ తేవడం జరిగింది. ఈ రోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఆగింది బండి ఇక్కడ హుజురాబాద్ లో. ఈ రోజు మా సేటు ఈ రోజు పొద్దున తెచ్చింది. నిన్న మధ్యాహ్నం అయిపోతే ఈ రోజు పొద్దున హైదరాబాద్ నుంచి డీజిల్ తేవడం జరిగింది. ఆ డీజిల్ ఇప్పుడు పోసుకొని ఈ బండ్లో పోస్తున్నా. ఈ ఉన్న డీజిల్ కూడా అక్కడ దాకా పోతుందో పోదో తెలియదు. ఎక్కడైనా మధ్యలో ఉంటే దొరికితే పోసుకోవాలి, లేకపోతే అక్కడనే ఉండాలి. మాకు ఉన్న ఉపాధి అనేది ఇది లారీ నడుపుకుంటూనే బతాం. మేము ఈ ఉసుకే బండి నడుపుకుంటూనే బతాము. మాకు ఎండల కింద మీద ఎండబడుతుంది, డీజిల్ దొరకడం లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి సార్. మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చామండి. మాది మా ఇసుక లారీ బిజినెస్. అక్కడ నుంచి కరీంనగర్ డీడీ కొడితే ఇక్కడ వచ్చాకనేమో అక్కడ వాగులో లోడ్ అయిన తర్వాత ఇక్కడ డీజిల్ లేదు. ఇక్కడ హుజురాబాద్ సైడ్ ఇక్కడ లేకపోవడం వల్ల మేము మళ్ళీ సిటీ నుంచి డీజిల్ వేసుకుని ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇక్కడ మెడికల్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది.